ఈ ప్రపంచం శాశ్వతమైనది కాదు. మనిషి జీవితం కూడా శాశ్వతమైనది కాదు. ఈ విషయం అందరికీ తెలిసిన సత్యం. అయినప్పటికీ మనిషి ఈ ఇహలోకమే శాశ్వతమైనదిగా భావిస్తూ తనకు మరణం లేదు అన్నట్లుగా జీవితం గడుపుతూ ఉంటాడు. తనకు నచ్చినట్లు కోరికల అనుగుణంగా జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ విధంగా జీవితం గడపడం సరైనదా? మనిషి తన కోరికల అనుగుణంగా జీవించాలా? లేక దైవ ఆదేశాల అనుగుణంగా జీవితం గడపాలా? అంటే మనిషి దైవం చెప్పిన విధంగానే జీవితం గడపాలి. అదే ఒక విశ్వాసికి, అవిశ్వాసికి మధ్య తేడా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అద్దున్యా సిజులుల్ మోమిన్ వజన్నతుల్ కాఫిర్. ఈ లోకం విశ్వాసి కోసం చెరసాల, అవిశ్వాసి కోసం స్వర్గం అని. అయితే సోదర సోదరీమణులారా, ఈ ఇహలోకం శాశ్వతమైనది కాదు. ఇక్కడ మనిషి దైవ ఆదేశాల అనుగుణంగా జీవించాలి. అటువంటి వారిని విశ్వాసులు అంటారు.